తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు మనతో పాటు. రాజయ్య గారు ఎస్సీ వర్గీకరణ తెర మీదకి మీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు మందాకృష్ణ మాదిగేమో దీని వెనుక బీజేపీ ఉంది, బీజేపీ వల్లనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని చాలామంది మాట్లాడుతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ముఖ్యమంత్రి, ఏ పార్టీ ఉంటే ముఖ్యమంత్రి నిర్ణయాలే జరుగుతాయి. కేంద్రంలో ప్రధానమంత్రిదే నడుస్తుంది. ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించాలన్నా లేదా 341 అట్లాంటి సెక్షన్ మారాలన్నా కేంద్రంలో పార్లమెంట్లో 2/3 మెజార్టీతో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు కేంద్రం సాయం ఉంటుంది. కాబట్టి ఏమంటారు, పని జరగాల కాబట్టి కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ, కాబట్టి మోడీకి సహకారంగా కృష్ణ మాదిగ పోవడం జరిగింది. అంతకుముందు మీరు చూశారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది యూపీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే అప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది. సో ఉషా మెహ్రా కమిషన్ ధైర్యం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి వెళ్ళి మాలల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అప్పుడు నిర్ణయం ఏం తీసుకోకుండా అట్లాగే ఉంచింది. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కింద 100 రోజులలో ఎస్సీలను ఏబీసీలు వర్గీకరిస్తామని చెప్పేసి బీజేపీ హామీ ఇచ్చింది. సో హామీ నిలబెట్టుకోవడం కోసము 10 ఏళ్ళు పట్టింది. 100 రోజులలో చేస్తారన్న బీజేపీ అది 10 ఏళ్ళైనా కూడా పూర్తి కాలేదు. మొన్న ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిండ్రు, ఇది అయింది. ఆగస్టు 1కు అనుకూలంగా వచ్చింది. అంటే అది ఓన్లీ ఒక్క బీజేపీ వల్లనే రాలే, భారతదేశంలో ఉన్న దాదాపు 47 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకున్నది. పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణ జరిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే మీ పార్టీలో ఉన్నటువంటి మీరు దళిత నాయకుడిగా ఉన్నారు, మీ పార్టీలో చాలామంది దళితులు కూడా ఉన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా, ఇది అట్లా ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి గత 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో భారతదేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, తర్వాత మనకు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు మీద సచివాలయం, ఎదురుగా అమరుల స్తూపం, ఇదంతా కట్టిండ్రు. ఇవాళ పోయి సచివాలయంలో రేవంత్ రెడ్డి ఉంటున్నారు. తెలుసు కదా ఎవరు కట్టింలేదు, ఆయన కూర్చొని నాకు ఆయనది అయిపోతుందా, లేకపోతే ఇదంతా ఆహా అన్నట్టు ఉంటుందా? కాదు. కాబట్టి ఇది 30 సంవత్సరాల పోరాటం. ఒక్కరోజు 2 రోజులలో, 2 నెలలలో, 3 నెలల్లో మోడీ ఆ ఫలితాన్ని తీసుకుంటుంటే ఎవరు కూడా ఓర్చుకోరు, ఒప్పుకోరు కూడా. చివరిగా చెప్పండి, హైడ్రా అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మూసీ బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? ప్రజల పక్షాన లేదా బడుగు బలైన వర్గాల పక్షాన ఉంటే రెచ్చగొట్టడం కాదు. ఒకవేళ కనుక నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా, ఈవెన్ నీ అన్నదమ్ములు కట్టుకున్నా, ప్రతిపక్ష వాళ్ళు కట్టుకున్నా కూడా లక్షలు కోట్లు పెట్టే కట్టుకున్నారు కదా. కట్టుకున్నప్పుడు డిస్ట్రక్టివ్ నేచర్ ఆల్వేస్ నాట్ అడ్వైజబుల్. ఎప్పుడైనా అది అంటే ఏమంటారు, మనసు లేని తనానికి గుర్తింపు. అది ప్రజలకు ఆత్మీయతను దూరం చేసే సంఘటన. అది రాక్షసులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది రేవంత్ రెడ్డి ఒక రాక్షసుడు అని చెప్పేదానికి నిదర్శనం. ఒకవేళ ఆయన ఏం చేస్తున్నాడు, పేదవాళ్ళని కూలగొడుతున్నాడు, ధనవంతులతో బేరమాడుతున్నాడు, వచ్చిన పైసలు తీసుకొని పోయి కేంద్రంలో కప్పం కట్టొస్తున్నాడు. కేంద్రం అంటే రాహుల్ ఏఐసిసి దగ్గర. 10 ఏళ్లలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మూసీని ప్రక్షాళన చేయలేకపోయాడు, ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో కేసీఆర్ చేస్తానన్నప్పుడు 28,000 ఇండ్లను కూలగొట్టవలసి వస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా పోతే బాగుండదనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ మనసు మార్చుకొని ప్రజల పక్షపాతిగా నిల్చున్నాడు. సో కాబట్టి ప్రజలందరూ ఆయన వెంబడి మొన్న ఉన్నారు.
ఆ కక్షతోటే మొన్న ఏమంటారు, మొన్న హైదరాబాద్లో నాకు ఎవరు ఓట్లు వేయలేదని కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కక్ష సాధింపు చర్యగా ఆ ఇళ్లను కూలగొడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు అదే మురికివాడలో వాళ్ళని బతకమంటారా? ఇంకెన్ని రోజులు ఆ మురికి బ్రతులు? వాళ్ళని మంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తాం, వాళ్ళ పిల్లలకు చదువులు చెప్తాం, డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. అది అట్లా కాదు కదా. అది గతంలో మూసి పరివాహ ప్రాంతం మొత్తం కూడా వరదలతోటి 1922 ఆ ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అది ఆఖరి ఫ్లడ్. ఆటు తర్వాత దాదాపు మళ్ళీ ఇప్పటివరకు అంత పెద్ద ఫ్లడ్ రాలేదు. ఆ ఫ్లడ్ రాకుండా పైన గండిపేట, తర్వాత హిమాయత్ సాగర్ 7 టీఎంసీ వాటర్తో అక్కడ 1 టీఎంసీ వాటర్తో హుస్సేన్ సాగర్ పెట్టి ఎక్కడెక్కడ నియంత్రించడం జరిగింది. వర్షకాలంలో అప్పుడప్పుడు అవుపడితే పోయే నీళ్ళే తప్ప. పోనీ ఇప్పుడు ఏమైనా ఆయకట్టు పెంచుతున్నావా? ఎన్ని టీఎంసీల నీటిని స్టోర్ చేయదలుచుకున్నాం, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వదలుచుకున్నాం? ఇప్పుడు మేము కాళేశ్వరం కట్టినామంటే దాని మీద ప్రొడక్టివిటీ చూపిస్తున్నాం, ప్రొడక్షన్ చూపిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ తీసుకున్న వ్యవసాయ విధానం వల్ల 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి పంజాబ్ హర్యానా తలమించే స్థాయికి వచ్చింది. అక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం వల్ల, తెలంగాణలో నీటి వనరులు పెంచుకోవడం వల్ల. అదేవిధంగా నువ్వు మూసి సుందరీకరణ వల్ల వచ్చే లాభం ఎంత, నువ్వు పెట్టే పెట్టుబడి ఎంత అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకొని ప్లాట్ కొనుక్కున్నారు, తర్వాత గవర్నమెంట్ దగ్గరికి పోయి పర్మిషన్లు తీసుకున్నారు, బ్యాంకులు లోన్లు ఇచ్చిండ్రు వాళ్ళకు, కరెంట్ బిల్లు ఉంది వాళ్ళకు, కరెంట్ బిల్లు కడుతున్నారు, నీటి బిల్లు కడుతున్నారు. ఇన్ని రకాలుగా వాళ్ళకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటీసు కూడా లేకుండా వాళ్ళ ఏకదం పోయి కూలగొడతారంటే ఎట్లా? సో కాబట్టి అది ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా ప్రతిపక్షానికి మాట్లాడనీకపోతే వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు, ఇండ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు, దగ్గరికి రానియట్లేదు. హరీష్ రావు గారు పోతే వారి మీద దాడి, కేటీఆర్ పోతే వారి మీద దాడి, అక్కడ వరదలతో పరామర్శించిన పోతే అక్కడ దాడి, హరీష్ అన్నయ్య ఇక్కడ సిద్దిపేట ఆఫీసు మీద దాడి, సునీతా లక్ష్మారెడ్డి ఇంటికి దాడి, మొత్తం దౌర్జన్యం. ఇంత జరుగుతున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ ప్రజలు ఒక్క స్టేట్మెంట్ ఎదురు చూస్తున్నారు కదా, కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, హైడ్రా గురించి ఎప్పుడు మాట్లాడతాడు, మా బతుకులు ఆమైపోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు మూసి ప్రజలు. ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు తెలంగాణ ప్రజలకు మద్దతుగా? తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకే కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా ఆయన తయారు చేసిన సైనికులం. మేము ఏం మాట్లాడినా వారి ఆదేశం మేరకే మాట్లాడుతున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కేసీఆర్, సభాపక్ష నేత, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. తప్పకుండా సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని త్వరలోనే ఏమంటారు దసరా తర్వాత వస్తారు. తప్పకుండా వాటి అన్నిటి అంత చూస్తారు, అందరికీ అందుబాటులోకి వస్తారు.